రేపు రాత్రి 12 గంటల నుండి వృషభ రాశి వారికి 100% జరగబోయేది ఇదే. ఊహించని పెను మార్పులు, నమ్మలేని పరిణామాలు. రేపు రాత్రి 12 గంటల నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు, వీరి జీవితంలో ఎటువంటి నమ్మలేని పరిణామాలు వీరు చూడబోతున్నారో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని గడుపుతారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. వీరు ఏ పని అందు కూడా అలసట చెందకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా వృషభ రాశి వారి సహనం ఎప్పటికీ కోల్పోరు. ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమండి. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పెరిగి నష్టం చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వారు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వృషభ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు. ఎంతటి ఘన కార్యక్రమాలైనా సరే సులభంగా వీరు చేసేస్తారు. వృషభ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి జీవితంలో 100% ఏం జరగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో లాభాలు అనేవి పొందుతారు. శత్రువులపైన విజయం మీదే అవుతుంది. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. శుభ సందర్శనం శుభప్రదం. గత వారం కంటే కూడా గ్రహబలం పెరిగింది. ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. మంచి ఫలితాలు అయితే పొందుతారు. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. ధనస్థానంలో బుధ శుక్రుల స్థితి చక్కటి ఆర్థిక పరిపుష్టిని ఇస్తోంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల కారణంగా మంచి జరుగుతుంది. మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో శ్రద్ధ అయితే చాలా అవసరం అండి. అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయవద్దు. కీలకమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసం చేసేవారు ఉన్నారు. బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. జాగ్రత్త అవసరం. అధిక గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్న కారణంగా ఈశ్వర ధ్యానం శుభ ఫలితాన్ని మీకు ఇస్తుందండి. చూసారు కదండి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి, రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వృషభ రాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడనే అభిరుచిని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధన సంపాదన విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బులు ఖర్చు చేసే బుద్ధి అయితే మాత్రం ఉందండి. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి కూడా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ రాశి వారి సమయంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తూ ఉందండి.
ఈ రాశికి చెందిన వారి యొక్క విషయంలో మనం పూర్తిగా చూసుకున్నట్లయితే వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే చాలా ధైర్యంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం అధికంగా ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగాను తగ్గిపోతుంది. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు, మంచి నీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పచెప్పడం ఎంతైనా సరే మేలు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దీని దినాభివృద్ధి సాధిస్తారు. దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశివారు గ్లాసు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మేలు. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించిన వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో పూర్తిగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయి. అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితో అయితే పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుంది. అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశికి చెందిన వారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నత ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా కూడా వృషభ రాశి వారికి చెందినవారు ఉంటారు. ఈ రాశి వారు సాంకేతిక వైద్యంలో రాణిస్తారు. అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు వీరికి సఫలమవుతాయి. ఏదేమైనప్పటికీ వీరికి విద్యపైన ఎనలేని మమకారం అయితే మాత్రం ఉంటుందండి. ఈ వృషభ రాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండండి. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలు, సమస్యలు, కష్టాలు, దురదృష్టాలను తెస్తాయి. మంగళవారం పెద్ద వయసులోని సుమంగళి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకోండి. భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థలో పనిచేసే మేస్త్రికులకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయండి. ఇలా చేయడం వలన అదృష్టం మీకు అండగా నిలుస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.